బాబూజీ గారిది ఒట్టి హాస్యం మాత్రం కాదు. అదొక దైవపరమైన ప్రక్రియ. బాధను చల్లార్చే ఓదార్పు లాంటిది. అది మనసుకు శాంతినిచ్చి మనుషుల గాయాలను మాన్పుతుంది. ఇది ఒక పురాతనమైన పద్ధతి. దానికి ఉదాహరణగా బాబూజీని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం బాధలను తలుచుకుంటూ కూర్చుంటే అవి మరింత బాధిస్తాయే కాని తగ్గవు. కాబట్టి మనలోని జబ్బులను తలుచుకుంటూ నవ్వగలిగితే మనపై వాటి పట్టు తొలగిపోతుంది. మనని మనం చాలా మేరకు నయం చేసుకోగలిగిన సులువైన పద్ధతి ఇది. కాబట్టి బాబూజీ నవ్వులోని రహస్యం ఇదే సుమా.